అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని చిక్కప్ప క్రీడా మైదానంలో ధూమ్ధామ్గా కేపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్ నిర్వహించారు. 8 ఫ్రాంచైజీలతో గత 4 రోజులుగా జరుగుతున్న ఈ మ్యాచ్లకు జిల్లా సంక్షేమం, చేనేత శాఖ మంత్రి సవిత, అనంతపురం హిందూపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథులు హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్లో టీం గరుడ జ్ఞానభారతి వర్సెస్ కార్తిక్ కింగ్స్ పోటీ పడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కార్తిక్ కింగ్స్ 2 పరుగుల తేడాతో గరుడ జ్ఞానభారతిపై విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ట్రోఫీతో పాటు 2 లక్షల నగదును అందజేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకే ఈ కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మొదటి నుంచి కేపీఎల్ లో యాక్టివ్ గా ఉండి అలాగే కుమారి సుష్మితారాణి గారు ఆర్డీఓ ఆఫీసర్ beautiful ball, well responded by the batsman, just getting one run. Alright, once again, Garu statement Gausila Kurgudam. We want to please clear the ground. ఇంకాసేపులో గ్రాండ్ ఫినాలే మ్యాచ్ జరగబోతుంది. ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు తెలుసుకోబోతున్నాము. ఎవరు ఆ బిగ్ ట్రోఫీ గెలుచుకోబోతున్నారు ఫ్రమ్ ఆల్ అవర్ లవ్లీ డిగ్నిటరీ ఆన్ స్టేజ్. అండ్ నౌ Yadav garki hearty welcome. All right, ladies and gentlemen, passengers, Kalyanadurgam, are you all ready for the grand finale? Once again, stage mera, which is a prati okkariki kuda hearty welcome. Thank you so much. Ivanti మన Kalyanadurgam Premier League గారు శ్రీ ఎంఎస్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎంఎస్ రాజు గారిని స్టేజ్ మీద start cheyabothunnamo. We have all the players in the ground, so requesting everyone. So requesting principal అందరూ కవర్ చేసుకోండి అండ్ మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్న నేషనల్ యాంథమ్ కి అటెండ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. హార్టీ వెల్కమ్ సార్. స్కోర్ 5 runs. ఒక వికెట్ నష్టానికి 5 పరుగులు. స్మాల్ సన్మానం అందరినీ గట్టిగా చెప్పగలపాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా
కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పటివరకు కళ్యాణదుర్గంలో ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేసింది లేదు. 2024లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఇది కేవలం మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారికి. ముందుగా మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గోస్ టు టీమ్ కార్తిక్ కింగ్స్ నుంచి వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఈ రోజు 10 గంటలైనా మన కోసం వేచి ఉండడం కూడా నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి. మన ప్రాంతం సస్యశ్యామలమైనంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతాన్ని చూస్తూ వెళ్ళాలి. నిన్ననే మన కాళు శ్రీనివాస్ అన్న ఒక విషయం చెప్పాడు. ఏమంటే నాకే నిన్ననే సీఎం సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అందరినేవో కాలువ అంటే జీడిపల్లి దాకా కాలువ వైద్యం చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు, మీరు ఎక్కడి దాకా చేస్తున్నారు సరే, భైరవ దీప ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈ సహకారం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరి నాయకుల్లో కూడా కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఊరికో చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీములు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి. చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్వహించిన మా ఎస్ఆర్సి అంగనేతులైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్, మరి ధర్మతేజ ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు కంగ్రాచులేషన్స్, రన్నర్స్ కి విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడే సమయం కాలాతీతమైంది. ఒక మంచి ప్రోగ్రామ్ జిల్లాకే కాదు రాయలసీమకే ఒక స్ఫూర్తి ప్రోగ్రామ్ నిజంగా క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సురేంద్రన్న గారికి, స్థానిక ఎమ్మెల్యే సురేంద్రన్న గారికి, మరియు పార్లమెంట్ అనంతపురం పార్లమెంట్ అంబికా లక్ష్మీనారాయణ గారికి, మరియు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారికి, రాయదుర్గం శాసనసభ్యులు కాదా శ్రీనివాసనంద గారికి, అనంతపూర్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారికి, మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి, మన జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి యాదవ్ గారికి, మరియు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, వేదికపై ఉన్న
ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎక్కడో బాంబేలోనూ ఎక్కడో విదేశాల్లో జరిగినట్లు ఉంది నిజంగా ఈ టీం చూస్తుంటే. నేను పెరుగడలో కూడా ఒక 3 టోర్నమెంట్ పెట్టాం. 2014-19లో బీకే పాదసారథి గారి మీద ఒక టోర్నమెంట్, ఎన్టీఆర్ గారు సదరించి ఉత్సవాలప్పుడు కూడా ఒక టోర్నమెంట్ పెట్టాం. కానీ ఇంత ఉత్సాహం రాలేదు. నిజంగా చాలా స్ఫూర్తిగా ఉంది. నేను తెలియజేసేది ఒకటే, ఇంతమందికి తెలియజేసేది ఒకటే, ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి, మంచి నాయకులు వచ్చాయి, సెంట్రల్ నుంచి కావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాం, స్టేట్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం. మన జిల్లాకు కూడా ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రీడలకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే యువతకు భరోసా మన నారా లోకేష్ బాబు గారు. అన్ని రంగాల్లోనూ ముందుండాలి, క్రీడా రంగంలో కూడా ముందుండాలి. మనం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది మనం మన 2020 మ్యాచ్ అన్న విషయం కూడా మీకు తెలుసు. వరల్డ్ కప్ వచ్చింది. అదేవిధంగా క్రీడల్లో అన్ని క్రీడల కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చూసే క్రికెట్ మ్యాచ్ కదా. గ్రామీణ చిన్న స్థాయి నుంచి సచిన్ గారు కావచ్చు, ధోని గారు కావచ్చు, ఏ పెద్ద నుంచి వాళ్ళు చిన్న స్థాయి నుంచి రోజు ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి మనం కూడా ఇండియా స్థాయిలో ఆడాలి, దేశ స్థాయిలో ఆడాలి, ప్రపంచ స్థాయిలో కూడా ఆడాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుంది. ఒక పక్క ఉద్యోగాల్లో అవకాశం ఇస్తుంది, ఒక పక్క అన్ని విధాలుగా సహకారంగా ప్రభుత్వం ఉంటుంది. మేమందరూ ఉంటామని కూడా యువతకు భరోసా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు. అదే విధంగా ఈ కళ్యాణ దుర్గంలో ఏమైందో కూడా మీకు తెలుసు. దోచుకోవడానికి ఒక దోచుకోవడానికి నిదర్శనం ఏమంటే మీ కళ్యాణ దుర్గమే ఫస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ జగన్ అయితే ఇక్కడ ఉషశ్రీ అన్న విషయాన్ని ఇక్కడ అయిపోయింది దోచుకోవడానికి. ఇక్కడేమో మీరు తోలేశారు, అక్కడ నాకు వచ్చింది. ఇక్కడేమో మీరు దోచుకునే కాబట్టి సంచులు కంటైనర్కి ఇచ్చారు. అక్కడ నా మీద వచ్చి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను. కానీ మా పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వారు. అమ్మ ఉషమ్మ నీ జీవితం జరగవు. Go back to Bangalore, not go back to Kalyandurgam. Go back to Bangalore అని చెప్పి బెంగళూరు పంపించేశారు. మరి ఏ చెట్టు కడిగినా ఏ పుట్ట కడిగినా ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఏం జరిగిందంటే ఉషశ్రీ మామూలే. ఆ విషయంలో అక్కడ జగన్ వసూలు చేస్తే ఇక్కడ ఉషశ్రీగా వసూలు చేస్తారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఇక్కడ మంచి ఎంపీని మంచి మంచిగా మనం అభివృద్ధి జరగడం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ నిధులు తేవాలో, ఏ చెరువుకి ఏ నీళ్ళు ఎక్కడ తీయాలో ఇందాక నాకు చెప్పాను. అమ్మా అన్ని నియోజకవర్గాలకి నీళ్ళు వస్తున్నాయి, మా కళ్యాణ దుర్గానికి నీళ్ళు రాలేదు. నా పేరు మనం ఎంత పని చెబితే అంత పని చేస్తారు మీ ఎమ్మెల్యే గారు. ఇంకా కసిగా పనిచేస్తారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి. కాబట్టి నిజంగా నేనైతే అన్న పిలిచారు మినిస్టర్ గారు, మీరు రావాలి అన్నారు. మేమేమనుకున్నామంటే మా పెనుగొండలో కూడా టోర్నమెంట్ పెట్టాను కదా, అంతే కదా అనుకున్నాం. అలా లేదు. నేనైతే సురేంద్రన్న పిలిచినప్పుడు ఏదో వచ్చేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం, నేను విజయవాడకి వెళ్ళాలి కానీ మనసు ఎందుకో వెళ్ళలేదు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం పోతే పోయింది, ఫ్లైట్ పోతే పోయింది, బై రోడ్ అన్న పోవచ్చు. అంత ఆనందంగా కనిపించింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, నిజంగా చాలా బాగా ఆడారు ఇద్దరు. అంతేకాదు క్రీడలు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి మానసికానికి అన్ని విధాల క్రీడలు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి మంచి
చాలా ఇంట్రెస్ట్ గా ఎవరికి పోగొట్టుకోలేదు, మ్యాచ్ చూద్దామని అంత ఇంట్రెస్ట్ గా చూశారు. కాబట్టి నిజంగా సురేంద్రన్న గారికి ఒక టోర్నమెంట్ ఆడాలంటే అంత ఈజీ కాదు, ఆడించాలంటే అంత ఈజీ కాదు. దాని వెనుక చాలా మంది కష్టపడి, దాని టీం వెనుక చాలా మంది. చాలా సంతోషం, నాకు కూడా ఈ అవకాశం కల్పించారు, చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళ్యాణదుర్గం ప్రజలకు, మా తెలుగుదేశం పార్టీ లీడర్లకు, మరి కేడర్కు, అందరికీ ముఖ్యంగా యువతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆడుతున్న టీమ్స్ కి విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యుల మిత్రులు అమిలేని సురేంద్ర బాబు గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళు కవిత గారు, సోదరులు కాలువ శ్రీనివాస్ గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, జయరామ్ గారు, దగ్గుబాటి ప్రసాద్ గారు, సోదరులు ఎంఎస్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులు, ఆటగాళ్లు, అందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. సోదరుని సురేంద్ర బాబుని అభినందిస్తా ఉన్నాను. ఆయన పరిపుష్ట గల నాయకుడు, అన్ని రకాల బలమైన నాయకుడు కాబట్టి బలంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఇప్పుడు చూసినట్లయితే కార్పొరేట్ వర్సెస్ గరుడ అంటే హోరాహోరీగా పోరాటం చేసి ఓటమి గెలుపు సహజమే. గరుడ టీం జస్ట్ ఒక బాలర్ సరిగా ఆయన కొట్టింటే ఆయన విజయం సాధించేవాళ్ళు. అయితే గెలుపు ఓటములు అనేది సహజం, ఒక గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. అవునా కాదా? మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసాం, మన లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు చూసాం. ఒక ఉత్కంఠ నెలకొంది ఎక్కడ మన జిల్లాలో, మదనపల్లిలో మా రాజు వర్సెస్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మధ్య 3 గంటల సేపు వెయిట్ చేస్తాం. ఆ హాల్లో ఉత్కంఠత ఉంది, లెక్కిస్తా ఉంటే గదులకు మా ఎన్నికల దిక్కుమర్చుకున్నాయి. ఏం నడుస్తుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందని చూస్తా ఉంటే ఆఖరి నిమిషంలో మా సోదరుడు 350 ఓట్లు. ఆ విధంగానే ఈరోజు ఈ క్రికెట్ అనే టీంలో గెలుపు ఓటములు సాగమే, దాని పేరుకి ఈజీగా తీసుకోవాలి, భవిష్యత్తులో గెలిపేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిందనే ఎస్ఎంఎస్ అనేవాళ్ళం, సెప్టెంబర్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పోటీలు జరుగుతూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో ఈ ఓటమిని రేపు గెలుపుగా మీరు మలుచుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇలాంటి టీంలో కార్తీక్ గరుడ టీం కూడా విజయం సాధించాలని వాళ్ళని కూడా కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు విజయం సాధించినటువంటి కార్తీక్ టీం కూడా అభినందిస్తున్నాను. సృష్టించిన అమిలనేని సురేంద్ర బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సవిత గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, క్రీడా ప్రాంగణంలో ఉరకలేసే ఉత్సాహంతో ఎంతో ఉద్రిక్తంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను తిలకించిన యువతీ యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం అనిపించింది.
వచ్చింది. ఇప్పుడు కార్తీక్ టీము గరుడా టీం మధ్య జరిగింది. మేము అనుకున్నాం గరుడా టీము విన్ అవుతానేమో అని మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం చాలాసేపు. అయితే వికెట్లు వెంటనే కోల్పోవడం కొంచెం మానసికంగా ధైర్యాన్ని కోల్పోయినట్లయింది. కానీ నేటి ఓటమి రేపటి విజయానికి తొలిమెట్టని అంటారు. కాబట్టి క్రీడల్లో గెలుపోవటమే సమానమే. ఎవరు గెలిచినా గెలిచింది కళ్యాణ్ దుర్గమే కదా. కాబట్టి కళ్యాణ్ దుర్గం గెలుపులో పాలు పంచుకుంటున్న మీ అందరికీ అమిలిమైన సురేంద్రబాబు గారిని ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు చేసే ఉత్సాహంతో ముందుకు వెళుతుందని, అద్వితీయమైన ప్రగతిని సాధిస్తుందని, ఆ దిశగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందజేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా చూస్తుంటారు. కానీ ఫస్ట్ నుంచి నేను చూడడం 10 ఓవర్ల టెన్షన్ మీకోసం ఏర్పాటు చేసిన మీ శాసనసభ్యులు నా సోదరుడు ఆయనకు దేనికి రాజకీయ అలవాట్లేదు. ఖర్చుకైనా దేనికి కూడా లెక్కలేసుకునే రకం కాదు. రిజల్ట్ ముఖ్యమైనది. ఈ మానవం కోసం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లెమ్మ సంకమ్మ గారికి, సోదరులు రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసరావు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి క్రీడలను తెలిసి అందరూ కూడా అక్కడ గుర్తు చేసుకోండి. గుడివాడలో క్యాసినోలు నడిపారు, కోడి పందాలు నడిపారు, పేకాట క్లబ్బులు నడిపారు. అదే మన సంస్కృతి. అది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇలాంటి యువతకి అవకాశం ఇచ్చి ప్రజాసేవలో నిమగ్నం కావాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజలందరి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నడవడిక కలిగినటువంటి సమాజాన్ని తీసుకునే ఉద్దేశంతో ఈరోజు అమిలినేని సురేంద్రబాబు గారు నిజంగా కళ్యాణ్ దుర్గంలో ఈ యొక్క ఫ్లడ్ రేస్ ఏర్పాటు చేసి రాత్రిపూట కూడా క్రికెట్ ఆడించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది నిజంగా కళ్యాణ్ దుర్గం వాసులు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు మీ అందరిలో విరాట్ కోహ్లీని చూస్తే విరాట్ కోహ్లీ ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు విరాట్ కోహ్లీ ఇష్టం లేదు వాళ్ళంటే